ఓం నమ శివాయ. శివపురాణం శివలింగం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ఈశ్వరలింగారాధన వల్ల కోరికలు తీరుతాయి. కొందరు భక్తులు శివలింగాల్ని ధరిస్తారు. వాళ్ళనే లింగధారులు అంటారు. వాళ్ళకి అంత్యేష్టి చెయ్యాలంటే మళ్ళీ లింగధారులే చేస్తారు. చివరి కార్యక్రమం చెయ్యాలి అంటే మళ్ళీ లింగధారులే చెయ్యాలి. మరి అట్లాగే వీళ్ళు ఇక్కడ చక్రాంతాలు అయిన వాళ్ళకు కూడా మళ్ళీ చక్రాంతాలు అయిన వాళ్ళే చేస్తారంటారు వాళ్ళ చివరి యొక్క కార్యక్రమం. అందుకని తల్లిదండ్రులు అయితే పిల్లలు కూడా ఆ దారిలో ఉంటే వాళ్ళకి చేయటానికి అర్హత వస్తుంది అంటారు. ఈ శివలింగారాధన వల్ల కోరికలు చక్కగా తీరుతాయి. మరి మట్టితో శివలింగాన్ని చేస్తారు. దాన్ని హస్తంలో పెట్టుకొని అర్చిస్తారు కొంతమంది. దాన్ని మృత్తిక శివలింగాలు అంటారు. కొందరు సువర్ణ అంటే బంగారు లింగాలు, రజిత వెండి లింగాలు కూడా పెట్టుకుని అర్చిస్తూ ఉంటారు. దైవాల్లో శంకరుడు ముఖ్యుడు, కులాల్లో బ్రాహ్మణులు ముఖ్యులు. నదుల్లో గంగా నది ముఖ్యమైనది. మంత్రాల్లో గాయత్రి ముఖ్యమైనది. లింగాల్లో పార్థివలింగం అంటారు. అంటే ఈ మృత్తిక మట్టితో చేసినటువంటి లింగాన్ని పార్థివలింగం అంటారు. ఈ వెండి మరి బంగారు లింగాల కంటే కూడా పార్థివలింగం ప్రముఖమైందని చెప్తున్నారు. ఈశ్వరుడు చాలా కాలం తపస్సు చేసి కళ్ళు తెరిస్తే అతని నేత్రాల నుండి నీటి చుక్కలు పడినాయట. వాటి నుండే రుద్రాక్షలు పుట్టినాయట. అందువల్లనే రుద్రాక్షలు శివునికి ఇష్టమైనవి అని చెప్తూ రుద్రాక్షలతో జపం చేస్తే పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని చెప్తున్నారు. మరి లింగార్చన వల్ల కోరికలన్నీ తీరుతాయి అని చెప్తే మునులు శివపురాణ పఠన ఫలితాలని తెలియజెప్పమని కోరారు. అంటే శివపురాణం వింటే ఫలితం ఏమిటి అని అడిగారు. ఇప్పుడు రుద్రాక్షలు ఎలా వచ్చినాయి? తపస్సు చేసి శివుడు కళ్ళు తెరిస్తే ఆయన నేత్రాల నుండి పడిన నీటి చుక్కలే రుద్రాక్షలుగా చెప్పారు. అందుకని ఆ రుద్రాక్షలతో జపం చేస్తే పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. మరి అటువంటిది లింగార్చన వల్ల కోరికలన్నీ తీరుతాయి అని చెప్తున్నారు. లింగము అంటే దానికి మొదలు చివర అనేది లేదు గనక అనంతమైన రూపంగా, పరమేశ్వరుని అనంత రూపంగా కూడా చెప్తారు. అది లింగం అంటే దానికి ఇక్కడ మొదలు అక్కడ చివరనే ఉండదు, మొత్తం ఒకటిగానే ఉంటుంది. అందుకని దాన్ని ఆ శివుని యొక్క అనంత రూపంగా కూడా చెప్తారు. ఆయనకి అసలే దయామయుడు, బోళాశంకరుడు అంటారు. ఆయనకి నీళ్లతో అభిషేకం చేస్తేనే ఆయన పరమ సంతోషిస్తాడు. అటువంటి దయామయుడిని చక్కగా అర్చిస్తే అందరి కోరికలు తీరుస్తాడు అని చెప్పారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.